హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఫ్లిప్‌కార్ట్ అనేది ఏమైనా ఆర్డర్ చేయడానికి గానీ, ఏమైనా పే చేయడానికి గానీ యూజ్ చేస్తాం కదా! సో, మీకు తెలియనిదేంటంటే ఫ్లిప్‌కార్ట్ నుంచి మనం పర్సనల్ లోన్ గూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఫ్లిప్‌కార్ట్ నుంచి పర్సనల్ లోన్‌లు ఎట్లా అప్లై చేసుకోవాలి ఏందనేది మీకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఇక్కడ మనకి మినిమమ్ 50,000 నుంచి 10,00,000 వరకు అయితే లోన్ అయితే వస్తది. సో, అది ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను. దానికి మీరు ముందుగా మీ ఫ్లిప్‌కార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు మై అకౌంట్ అని ఉంది కదా! మై అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీకు ఫినాన్స్ ఆప్షన్స్ ఈ పేజ్‌కి వస్తదనమాట. ఈ పేజ్‌కి వచ్చినాక ఇక్కడ మీకు ఫినాన్స్ ఆప్షన్స్ అనేది ఉంటది. సో, మీరు పర్సనల్ లోన్ అప్లై చేయాలి అనుకుంటే ఫ్లిప్‌కార్ట్ పర్సనల్ లోన్ అని ఉంది కదా! సో, ఈ ఫ్లిప్‌కార్ట్ పర్సనల్ లోన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది అడుగుతదనమాట. ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మీ యొక్క పాన్ నంబర్ అనేది ఇవ్వండి. మీ పాన్ నంబర్ ఏదైతే ఉందో పాన్ నంబర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. సో వన్స్ మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక మీకేంటంటే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడా అనే డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా అని. సో సాలరీడ్ అయితే సాలరీడ్ అని పెట్టండి. సో తర్వాత మీకు మీ యొక్క స్టేట్ అనేది ఆటోమేటిక్‌గా మీ యొక్క కరెంట్ లొకేషన్‌ని బట్టి అడ్రెస్ అనేది తీసుకుంటది. ఇన్‌కేస్ మీరు చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు ఎడిట్ ఐకాన్ ఉంది కదా! సో దాని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సో, ఈ విధంగా ఏంటంటే మనం ఎంత అమౌంట్ అయితే క్యాష్‌కి ఎలిజిబులో మన సాలరీ బట్టి మనకి ఇక్కడైతే ఉంటదనమాట. సో, మీరిక్కడ మార్చుకొనైతే మార్చుకోవచ్చు. మీకెంత క్యాష్ కావాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక 20,000 క్యాషే కావాలనుకోండి. 20,000 అని పెట్టుకోండి. సో, ఇక్కడ నేను ఓన్లీ 50,000కి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో, ఇది ప్రీ అప్రూవ్డ్. దీనికి ఎటువంటి అప్రూవల్ అనేది అవసరం లేదు. సో, ఇక్కడ మీకు ఈఎంఐ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ వచ్చేసరికి 2% అనేది పడతది ఎవ్రీ మంత్. సో, ఇక్కడ మీరు ఈఎంఐ స్టార్ట్ డేట్ ఏంటి? ఈఎంఐ లాస్ట్ డేట్ ఏంటనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎంత లోన్ అమౌంట్ వస్తుంది? ప్రాసెసింగ్ ఫీ ఎంత? మీకు స్టాంప్ డ్యూటీ ఎంత పడుతుంది? మీకు టోటల్ ఎంత రిసీవ్ అవుతుంది? అండ్ మీకు ఇక్కడ మంత్లీ ఈఎంఐ ఎంత? లోన్ పీరియడ్ ఎంత ఉంటుంది? పర్ ఇంట్రెస్ట్ ఎంత? 2% టోటల్ రీపే వచ్చేసరికి మనకి 62,000 అయితే అవుతదనమాట. ఈ విధంగా మీకు మీ లోన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. సో, మీకు ఇక ఆఫర్ అనేది 26థ్ సెప్టెంబర్‌కి అయితే ఎక్స్‌పైర్ అవుతది. సో, ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే సింపుల్‌గా గెట్ దిస్ ఆఫర్ నౌ అని ఉంది కదా! సో, గెట్ దిస్ ఆఫర్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇది వేరే వెబ్‌సైట్‌కి అయితే నావిగేషన్ అవుతదనమాట. సో, ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క ప్రొఫైల్ అనేది అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీరు సింపుల్‌గా కంప్లీట్ ప్రొఫైల్ అని ఉంది కదా! కంప్లీట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి అయితే ఫిల్ చేయండి. సో, ఇక్కడ మీ నేమ్, లాస్ట్ నేమ్, మీరు మ్యారీడా, సింగిలా అండ్ మీ ఆఫీస్ యొక్క కంప్లీట్ అడ్రెస్, ఏరియా, లొకాలిటీ, పిన్ కోడ్, సిటీ ఈ డీటెయిల్స్ అనేవి అయితే ఫిల్ చేయాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేశాక మీరు సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే. ఈ విధంగా మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి కింద మీకు సబ్మిట్ ఆప్షన్ ఉంటది. సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ కంప్లీట్ కేవైసీ అని ఉంటది. కంప్లీట్ కేవైసీ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇది మీ డిజి లాకర్‌కి అయితే వెళ్తదనమాట. సో, మీ డిజి లాకర్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్రొసీడ్ అని ఉంది కదా! ఈ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో, కింద మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా! ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ మీకు ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇది మీ డిజి లాకర్ యొక్క మొబైల్ నంబరు అండ్ పిన్ నంబర్ అనేది అడుగుతది. ఇక్కడ మీరు మీ డిజి లాకర్ యొక్క మొబైల్ నంబరు, పిన్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా! సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, పిన్ నంబర్ అనేది మనం కరెక్ట్‌గా ఇవ్వాలన్నమాట. అప్పుడే ఇది సైన్ ఇన్ అనేది అవుతది. సో, ఇన్ కేస్ మీరు పిన్‌లెస్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే పిన్‌లెస్ అథెంటికేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అప్పుడు మీకేమవుద్దంటే మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా! సైన్ ఇన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు డిజిలాకర్ డ్రైవ్ అని ఉంది కదా! దీని మీద చెక్ చేయండి. చెక్ చేసి అలో మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ అలో మీద క్లిక్ చేశాక మీ రిక్వెస్ట్ అనేది అయితే ప్రాసెస్ అయితే అవుతది. సో, బేసిక్‌గా ఇదైతే ప్రాసెస్ అన్నమాట. ఇది ఇప్పుడు మేబీ సమ్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. సో, ఇక్కడ నేను పిన్‌లెస్ అథెంటికేషన్ సెలెక్ట్ చేస్తాను. మళ్ళీ
సో మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మీరు ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీది అవ్వలేదు అనుకోండి, ఇక్కడ మీరు మీ కేవైసీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ మీ యొక్క లాస్ట్ 10 డేస్ అయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీరు ఏంటంటే ఈ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఒక కేవైసీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వీడియో కేవైసీ వెరిఫికేషన్. వన్స్ అది అయిపోయాక మీకు ఆటోమేటిక్గా లోన్ అనేది అప్రూవ్ అయిపోయి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే మీరు ఈ విధంగా స్టెప్స్ అనేవి ఫాలో చేసి మీరు ఫ్లిప్కార్ట్లో పర్సనల్ లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదనమాట వీడియో అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.